హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నా మార్నింగ్ రొటీన్తో పాటు నేను మీకు కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు, స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు, నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు అండ్ ఎవరికైనా కూడా ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది అనమాట. అసలు ఏంటి అనేది ఒక ఐడియా అయితే వస్తుంది. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. మరి అయితే ఈ ఛానల్ అయితే నేను స్టార్ట్ చేసిన కొత్తలో ఫస్ట్ నేనేమనుకుని ఎలా స్టార్ట్ చేశానంటే, యూట్యూబ్ చూడగానే షార్ట్స్ చూడడం అప్పుడప్పుడు అనమాట. నేను ఎక్కువ ఫోన్‌కి అంత అడిక్ట్ అయిపోయి ఎప్పుడు అంతలా చూసేలేదులెండి. కాకపోతే ఎప్పుడన్నా షార్ట్స్ చూసినప్పుడు కొన్ని ఛానెల్స్ ఉన్నాయి బాగా ఫేమస్ అయిపోయినోళ్ళు. పేర్లయితే నేను చెప్పను గానీ, కొంతమందయితే బాగా ఫేమస్ అయిపోయారు కదా! వాళ్ళు కూడా చాలా కష్టపడి వచ్చారు. కాకపోతే ఆ విషయం నాకైతే తెలీదనమాట. నార్మల్‌గా చూస్తే ఆ షార్ట్స్ కానీ, ఏదన్నా గానీ వాళ్ళకి ఇంత సాలరీ వచ్చింది, అంత సాలరీ వచ్చింది అని చెప్పడం. నేను చూసి ఏంటంటే, అబ్బా! ఇదేదో బావుంది కదా! ఎలాగో మనలాంటి వాళ్ళు కొంతమంది ఏంటంటే, ఇది జాబ్ చేయడానికి అది ఒప్పుకోరు కదా కొంతమంది. ఇలాగ ఇంట్లోనే ఉంటూ మనకి టైం పాస్ అయినట్టు ఉంటుంది. ఒక రూపాయి సంపాదించినట్టు ఉంటది కదా! అని చెప్పి ఈజీ అనుకోని స్టార్ట్ చేశాననమాట. అయితే ఎందులో గాని దిగితే గాని మనకు అర్థం కాదు కదా! ఎంత లోతుంటదో. ఇందులో కూడా అంతే లోతుంటదనమాట. చాలా అంటే చాలా కష్టం. మానిటైజేషన్ అయ్యే వరకు ఒక ఎత్తయితే, మానిటైజేషన్ అయ్యాక సాలరీ తీసుకోవాలనేది ఇంకొక ఎత్తనమాట. అంత కష్టమని నాకు తెలిసింది. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, అప్పుడు స్టార్ట్ చేసి కోవిడ్ టైంలో స్టార్ట్ చేసిన వారు చాలా లక్కీ అనమాట. ఆ టైంలో అందరూ కూడా ఇంట్లో ఉండడం, ఎక్కువగా మొబైల్ చూస్తూ ఉండేవారు. అలాగే చాలామంది వీడియోస్‌కి బాగా అడిక్ట్ అయిపోయి, బాగా ఫేమస్ అయిపోయి, బాగా మంచిగా ఇప్పటికీ కూడా వాళ్ళ వీడియోస్ ఫాలో అయ్యేవాళ్ళున్నారు. అలాగని వాళ్ళ వీడియోస్‌లో కంటెంట్ లేదని కాదు. ప్రతి ఒక్కళ్ళు కష్టపడి చేస్తారు. కంటెంట్ లేని వీడియో కూడా చాలా కష్టమని నాకు అర్థమైందనమాట. అంత కష్టపడి చేసుకుంటారనమాట. సో, అప్పుడు కష్టపడినోళ్ళకి ఇప్పటికి మంత్లీ ఇంతింత అని వస్తది. అది కూడా ఎన్నో వీడియోస్ డైలీ ఖచ్చితంగా వీడియో పెడితేనే వస్తదనమాట. అంటే దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, నా ఛానల్ అయితే సక్సెస్ అయింది. 1 ఇయర్ లోపే సక్సెస్ అయిపోవాలి. లేదంటే వాచ్ టైమ్ అది పోతుంది. గాడ్స్ గ్రేస్ అదైతే కంప్లీట్ అయింది గానీ, మనకి ఇన్‌కమ్ తీసుకోవాలంటే $100 పడాలి. అసలు డాలర్స్ ఎలా పడతాయి అంటే తెలుసా? ఇప్పటికి నాకు మానిటైజేషన్ అయ్యి 5 మంత్స్ అయితే అవుతోంది. చాలామంది నన్ను అడిగిన క్వెషన్ ఏంటంటే, మీకు కింద సింబల్స్ ఉంటాయి చూడండి, అబ్జర్వ్ చేసిన వాళ్ళు నా ఛానల్‌ని. జాయిన్ బటను ఇలాంటివి వస్తాయి కదా! మీకు సాలరీ వస్తుందా అని అడుగుతున్నారు కొంతమంది. అది జాయిన్ అనేది మెంబర్‌షిప్ ఇలాంటివి ఉంటాయిలెండి కొంతమందికి అవి తెలీదనమాట కొత్తగా చూసేవాళ్ళకి. అవన్నీ కూడా మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళు అలాంటివన్నమాట. ఎవరైనా చూసేవాళ్ళు, అలాంటి వాళ్ళు మనకి స్పాన్సర్ చేస్తారనమాట. అలాంటి వాటికి అలాంటి బటన్స్ అయితే పెట్టుకుంటాము. కానీ అలా జాయిన్ బటన్ వచ్చిందంటే మానిటైజేషన్ అయిందని అర్థం అనమాట. సో, కాకపోతే అది చూసిన వాళ్ళందరూ కూడా నాకు రెవెన్యూ వస్తుందేమో, ఇన్‌కమ్ వస్తుందేమో అనుకుంటున్నారు. కానీ రాదండి. అంత ఈజీగా రాదు. మానిటైజేషన్ అయిపోయాక మళ్ళీ ఇంకొక వీడియో ఏదో ఒకటి వైరల్ అయిపోవాలనమాట. లేదంటే డైలీ పెట్టే వీడియోస్ అయినా రీచ్ వెళ్ళిపోవాలి. మనకొచ్చే యాడ్స్ బట్టి కొన్ని వీడియోస్ 8 మినిట్స్, 9 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్ అలా పెడుతూ ఉంటాం. దాన్ని బట్టి యాడ్స్ కూడా మనకేంటంటే క్వాలిటీ ఉంటాయన్నమాట. ఆ యాడ్స్ బట్టి కూడా రెవెన్యూ జనరేట్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ వీడియో గనుక 1,000 ఎళ్ళిందనుకోండి, 1,000కి $1 వస్తది. అంటే 1000 మంది చూస్తే $1 అంటే $91 అంటే ఎంత కష్టమో ఆలోచించండి. షార్ట్ అనుకోండి, ఒక షార్ట్ 1,000,000 వ్యూస్ ఎళ్ళిపోవాలి. 1,000,000 వ్యూస్ అంటే ఎంత కష్టం. 1,000,000 వ్యూకి ఒక $1 వస్తదనమాట. అందుకనే చాలా వరకు లాంగ్, షార్ట్ అన్నీ పెట్టుకుంటారు. షార్ట్ పెట్టేవాళ్ళు ఎందుకీ సాలరీ వస్తుందంటే, వాళ్ళు 4, 5 ఇయర్స్ అయిపోయి వాళ్ళకి సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరిగి వాళ్ళు ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాదే చెప్తానండి. నేను షార్ట్ పెట్టాననుకోండి, నాకు ఒక 1000, 2000 వస్తారు నాకున్న సబ్స్క్రైబర్స్ బట్టి. నాకు 1 ఇయరే కదా అయింది. దాన్ని బట్టి అనమాట. సో, ఒక 1000 మంది, 2000 మంది మహా అయితే 13,000, 14,000, 29,000, 30,000 దాకా ఎళ్ళాయనమాట నా షార్ట్‌లంతే. కాకపోతే వేరే వాళ్ళు వాయిస్ పెడితే మాత్రం సాంగ్స్ పెట్టినా, మ్యూజిక్ పెట్టినా కొంచెం బాగా వినేవాళ్ళకి వినాలనిపిస్తది. ఆ మ్యూజిక్ బట్టి, ఆ డైలాగ్స్ బట్టి, మనకి చెప్పే మెసేజ్ బట్టి లైక్‌లు కూడా ఎక్కువొస్తాయి. అలాగా రీచ్ అవుతాయనమాట. కానీ నేనేమనుకుంటున్నానంటే, నా ఛానల్‌లో నా వాయిస్ ఒక్కటే ఉండాలి. దాన్ని బట్టే నేను సక్సెస్ అవ్వాలని నేను ఫస్ట్‌లో పెట్టేదాన్ని గానీ నేనింక మానేశాననమాట. అలాగే ఇంకొకటనమాట. సో, ఆ సాంగ్స్‌కి అడిక్ట్ అయ్యేవాళ్ళు చాలామందేంటంటే, కొంతమంది మ్యూజిక్కుల ద్వారా అలా ఇలా కూడా ఛానెల్స్ అనేవి బాగా క్లిక్ అవుతాయనమాట. సో, అదొక ట్రిక్. సో, ఈ విధంగా ఏంటంటే, మనకి అలాగ వ్యూస్ ఎళ్ళిపోతూ ఉంటాయనమాట. ఒకవేళ మన వాయిస్‌కి కొన్ని ఛానెల్స్ ఉన్నాయండి, వాళ్ళే వాయిస్ ఇస్తారు. సాంగ్స్ అవి పెట్టకుండా. అలాంటి వాళ్ళకి కూడా చాలా రీచ్ ఎళ్ళిపోతుంది. అలాంటి వాళ్ళు మాత్రమే నెల నెల జీతం తీసుకోగలరు గానీ, యూట్యూబ్‌లో చేసే ప్రతి ఒక్కళ్ళకి జీతాలు నెల నెల అయితే వచ్చేవండి. చాలా కష్టపడతారనమాట. 3 మంత్స్, సంవత్సరానికి ఒకసారి తీసుకునేవాళ్ళు కూడా ఉంటారు. 4, 5 నెలలకు కూడా తీసుకునేవాళ్ళు ఉంటారని ఇందులోకి దిగాక తెలిసింది. నాకైతే ఫస్ట్‌లో చాలా ఎలాగైనా సక్సెస్ అయిపోవాలి. ఏదైనా స్టార్ట్ చేశానంటే అది సక్సెస్ అయ్యే వరకు వదలననమాట. నేను చాలా గిల్టీగా ఫీల్ అయిపోతాను. అందుకని సక్సెస్ అయ్యే వరకు ఎలాగోలా లాక్కొచ్చాను. ఇప్పుడు సక్సెస్ అయ్యాక నాకైతే అసలు చేయాలనిపించట్లేదు. కానీ చాలామంది
మాకు సక్సెస్ అవ్వలేదు కదా సిస్టర్, లైవ్లో ఎవరికన్నా సపోర్ట్ చేస్తూ ఉంటాను, వాళ్ళు చెప్తూ ఉంటారనమాట, సిస్టర్ మాకైతే అవ్వలేదు కదా, మేమైతే ఇంకా అవ్వడానికి ఇంకా కష్టపడుతున్నాము, ఎందుకు సిస్టర్ మీకు అయినా కూడా మీరు మానేద్దాం అనుకుంటున్నారు, చేయండి సిస్టర్, రెగ్యులర్గా చేయకపోయినా అప్పుడప్పుడన్నా పెట్టండి సిస్టర్, మాకోసమన్నా పెట్టండి అని అడుగుతున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే యూట్యూబ్ ఛానల్ నుంచి నేను సంపాదించింది ఏంటంటే, ఫస్ట్ నేను దీనికి ఛానల్ నేమ్ ఏమని పెట్టానంటే ఐడియాస్ ఫర్ లైఫ్ అనమాట. నేను అలా ఎందుకు పెట్టానంటే, ఇందులో అన్నీ ఇంక్లూడ్ చేసి నాకు తెలిసిన నాలెడ్జ్ కానీ, నేను ఏదైనా యూస్ఫుల్ వీడియోస్ కానీ పెడదామని ఆ థాట్తో పెట్టాను. బట్ తర్వాత నాకేమనిపించిందంటే ఛానల్ నేమ్ చేంజ్ చేద్దాం అనిపించింది. సో ఛానల్ నేమ్ అయితే నేను చేంజ్ చేశాననమాట, గుంటూరులో గోదావరి అమ్మాయిని. ఆ పేరు ద్వారా నాకు చాలా కొంచెం అనేది ఈ ఛానల్ కొంచెం అయితే పేరైతే తెచ్చిపెట్టిందని నేనైతే అనుకుంటాను. ఆ తర్వాత అయితే సబ్స్క్రైబర్స్ బాగా వచ్చారు. అండ్ మన ఛానల్ నేమ్ కూడా కొంచెం బాగుంటుందండి. అలానే అందులో వీడియోస్ బాగోకపోతే కూడా మనం క్లిక్ అవ్వలేము. వీడియోస్ బాగుండాలి, ఛానల్ నేమ్ బాగుండాలి, మనం చెప్పే విధానం అన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి మన సక్సెస్ మీద. ఆ తర్వాత ఏంటంటే నేనైతే డబ్బు అయితే సంపాదించలేదు, కానీ ఈ జూన్ వస్తే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేసిందేమో డిసెంబర్లో అనమాట. డిసెంబర్ అయితే జూన్కి 2 years అవుతుంది. అండ్ ఈ డిసెంబర్ వస్తే అసలు లాంగ్ వీడియో స్టార్ట్ చేసి 2 years అవుతుంది అనమాట. అసలు ఛానల్ స్టార్ట్ చేసింది జూన్లో, బట్ లాంగ్ వీడియో స్టార్ట్ చేసింది డిసెంబర్. అంటే దాని ప్రకారం నాకు 2 years అయితే అయిపోతుంది. బట్ ఇప్పుడు వచ్చి ₹1 కూడా తీసుకుంది లేదు. అలాగే నేను యూట్యూబ్కి కూడా ఏమీ ఇన్వెస్ట్ చేసేలేదండి. జస్ట్ ఒక ట్రైపాడ్ అయితే అది మా అక్క కొనిచ్చింది. అది ఫెయిల్ అయిపోయిందని ఇంకొకటి తీసుకున్నాను, ఇంక అంతే అనమాట. నేను అంతగా ఇన్వెస్ట్ చేయలేదు, ఎందుకంటే మనకు వచ్చే ఇన్కమ్ బట్టే మనం కూడా ఇన్వెస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో అందుకని నేను నార్మల్గా ఇంట్లో చేసే వీడియోసే పెట్టేస్తాను, నాకు అంత టైం కూడా ఉండదు. సో అంత స్పెషల్ ఐటమ్స్ కూడా నేను ఏం చేయను, ఇంట్లో చేసేవే షేర్ చేస్తూ ఉంటాను. కాకపోతే ఇలా చేస్తూ ఉన్నప్పుడు చాలామంది నాకు వీడియోస్ చూసిన వాళ్ళు నాకు ఏం చెప్పారంటే, మీకు చాలా ఓపిక సిస్టర్, ఎన్ని రెసిపీస్ చేస్తారని చాలామంది నాకు చెప్పిన ఫస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, ఓపిక ఎక్కువ అని చెప్తారు. అక్కడే కదా, ఇంట్లో మా హస్బెండ్ కూడా అంటూ ఉంటారు, అండ్ మా రిలేటివ్స్ కూడా నీకు చాలా ఓపిక ఎక్కువ కదా అంటారు. నాకు ఈ విషయంలో మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. యూట్యూబర్స్ కూడా నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది కూడా ఓపిక ఎక్కువ అంటారు అనమాట. సో అదొక్కట కాంప్లిమెంట్ అయితే నేను తెచ్చుకున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు గలగల మాట్లాడేస్తారు, మీరు మాట్లాడే విధానం మాకు బోర్ కొట్టదు, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారని ఒకటి, మీ మాటలు బాగుంటాయని ఒకటి, మీ వీడియోస్ చాలా బాగుంటాయని ఒకటి, ఏది చెప్పినా కూడా మంచిగా నిదానంగా నీట్గా క్లారిఫై చేస్తారని ఒకటి. ఒకసారి మా మదర్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒకసారి ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో చెప్పారట, ఇలాగా మామూలుగా అడుగుతారు కదండి పిల్లలు ఎలా ఉన్నారు ఏంటంటే, ఇలా ఛానల్ పెట్టుకుందండి అలా చెప్పినప్పుడు, అవునా మేము కూడా చూస్తామంటే పేరు చెప్పారట. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళు కూడా చాలా బాగా చెప్తుంది, హోమ్ టూర్ చేసింది, అసలు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసిందో, కుకింగ్ వీడియోస్ కానీ ఏదైనా కానీ చాలా క్లారిటీగా చెప్తుంది, బాగా చేస్తుంది వీడియోస్ అని చెప్తుంటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఒక పక్క మానేద్దడం ఎందుకు, చేద్దాం అనిపిస్తుంది, కానీ ఎందుకో చిరాకు వస్తుందండి. రూపాయి రాకుండా ఇంత కష్టపడి వీడియోస్ చేయడం. ఒక పక్క ఏంటంటే మా అమ్మకి హోంవర్క్స్ చేపించి దానికి ఇచ్చినవి మాత్రం అన్ని పక్కా పర్ఫెక్ట్గా చేపించేస్తున్నాను. ఉన్నవన్నీ నేర్పించడం, హోంవర్క్స్ చేయించడం, స్లేట్ వర్క్ అన్నీ చేపిస్తున్నాను. కానీ నా థాట్ ఏంటంటే, మా అమ్మాయి పుట్టకముందు నిజంగా పిల్లలు పుట్టకముందు ఒకలాగా అనుకుంటాం, పుట్టాక ఒకలాగా అనుకుంటాం. నిజంగా పిల్లలు పుడితే మాత్రం తనకి జనరల్ నాలెడ్జ్ ఎక్కడ లేని అన్నీ కూడా చెప్పేయాలి, బాగా మంచిగా చదువులో రానిచ్చేయాలి, ఫస్ట్ ర్యాంకర్గా ఉండాలి అనుకునేదాన్ని. ఆ థాట్ అయితే పక్కకు పోతుంది. అలాగే మా అమ్మాయి చదువుతుంది నర్సరీ అనుకోండి. ఈ నర్సరీ అన్ని 5 years మనం ఎల్కేజీ, యూకేజీ బేసిక్స్ అన్నీ ఉంటాయి కదా. ఈ జస్ట్ 3-4 years చాలా ఇంపార్టెంట్ అనమాట పిల్లలకి. ఫండమెంటల్స్ ద్వారానే వాళ్ళ చదువు అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మనం చిన్నప్పుడు అందరం కూడా తెలుగు మీడియం అంత బేసిక్స్ లేకుండా వచ్చిన వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యో తెలుసు కదా. నాకు అది చాలా ఇదిగా అనిపిస్తుంది అనమాట. అన్నీ పక్కన పెట్టేసి ఇంకా బాగా చదువు చెప్పుకుందామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో కొంతమంది ఏమన్నారంటే, ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అసలు మా అపార్ట్మెంట్ వాళ్ళకి కూడా నేను ఎవరికి చెప్పలేదు, వరలక్ష్మి వ్రతానికి ఇలా అందరం గ్యాదర్ అవుతాం అనమాట. అయితే నేను ఇద్దరికి కొంచెం క్లోజ్ అయిన వాళ్ళకి మాత్రమే చెప్పాను. అయితే ఆ మేడం అయితే అడిగారు, ఛానల్ ఎలా ఉందండి, నేను చూస్తున్నాను వీడియోస్, మీ అమ్మాయి కూడా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి అన్నారు. అప్పుడు అందరు షాక్ అయిపోయారు, ఏంటి ఛానల్ ఉందా, 1 year కూడా అయిపోయిందా స్టార్ట్ చేసి, అసలు తెలియని కూడా తెలియదు, అసలు ఎలా చేస్తున్నావు, బయటకు కూడా కనిపి, నువ్వు అసలు రేరుగా కనిపిస్తావు, అసలు భలే చేస్తున్నావు, నిజంగా చిన్నపిల్లతో ఎంత ఓపికగా చేసుకుంటున్నావు అని చెప్పేసి అని అన్నారనమాట. నాకు అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇలాగ నాకు కాంప్లిమెంట్స్ వచ్చినప్పుడు ఏమనిపిస్తుందంటే, అబ్బా చేస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది, దీని వెనకాల ఉన్న కష్టం ఎంత కష్టమో చేసే వాళ్ళకి కదండి తెలుస్తుంది. నిజంగా చాలా ఎందుకు ఇంత అవసరమా నాకు రూపాయి రాకుండా ఇంత కష్టపడి ఇలా చేయడం అనిపిస్తుంది. నేను చదువుకున్న చదువుకి నేను చేసేదానికి సంబంధం లేదని అనేవాళ్ళు కూడా అన్నారు. నాకు పీజీ కంప్లీట్ అయిపోయి టీచర్ ట్రైనింగ్ అయిపోయింది. అయితే నేను వాళ్ళకి ఒకటే చెప్పాను అనమాట, యూట్యూబ్లో డాక్టర్స్ కూడా ఉన్నారు, గైనకాలజిస్టులు, నిజంగా చాలామంది ఫిజియోథెరపీ చేసే డాక్టర్
డాక్టర్లు కూడా కుకింగ్ వీడియోస్ పెడుతున్నారు. ఇప్పుడు ఎంత టీచర్‌లైనా, లాయర్‌లైనా ఎవ్వరైనా కూడా ఏ ప్రొఫెషన్ అయినా కూడా తినడం మానం కదండీ! ఇంట్లో వండుకోవడం తప్పదు కదా ఎవరికైనా కూడా. సో, కాపోతే కొంతమంది వీడియోస్ ద్వారా చూపిస్తారు. కొంతమంది చూపించం అంతే అనమాట తేడా. సో, దాన్ని బట్టి ఒక్కోసారి అనిపిస్తుంది నిజమే కదా! నేను 30,000 సాలరీ సంపాదించాను. క్వార్టర్స్‌లో ఉన్నాను. నిజంగా ఫుడ్ కూడా ఫ్రీగా ఉండేది. నాకప్పుడు అంతలా ఉండేదాన్ని. అప్పుడెప్పుడో 2013లో జాబ్ చేశాను. 30,000 జీతం. అదేదో అప్పుడు అంత జీతం తీసుకొని ఇప్పుడు రూపాయి రాకుండా ఇంత కష్టపడుతుంటే ఒక్కొక్కసారి నాకు కూడా గిల్టీగా అనిపిస్తుంది. మళ్ళీ అనిపిస్తుంది నేనేమన్నా తప్పు చేస్తున్నానా? నేనేమన్నా నేరాలు ఘోరాలు చేస్తున్నానా? నాకున్నదేదో ఇంట్లో వండుకుంటూ చక్కగా నలుగురితో మాట్లాడుకుంటున్నాను. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. నా టాలెంట్ ఏదో నేను ప్రూవ్ చేసుకుంటున్నానని ఒక్కొక్కసారి ఫీల్ అవుతున్నాను. సో, ఇదంతా నేను మీతో ఎందుకు షేర్ చేస్తున్నానంటే నాకు వీడియోస్ కంటిన్యూ అవ్వాలని అనిపించట్లేదనమాట. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకెప్పుడన్నా రెగ్యులర్‌గా కాకుండా ఎప్పుడన్నా పెడదాం అనుకుంటున్నాను. అండ్ హెయిర్ వీడియోస్‌కొస్తే చాలామంది నిజంగా పాపం మెసేజ్ చేస్తున్నారు. నాకైతే చేయడానికి అవ్వట్లేదు. ఇదిగో ఈ వీడియో పెట్టే ముందు కూడా ఒక సిస్టర్ నా రిక్వెస్ట్ అయితే యాక్సెప్ట్ చేయండి. ఖచ్చితంగా వీడియో పెట్టండి అంటున్నారు. పెడతానండి ఒక వీడియో అయితే ఉంది. అది ఎడిట్ చేయడానికి కొంచెం టైం పడుతది. అందుకని చేయలేదనమాట. కాకపోతే ఆ హెయిర్ వీడియో పెట్టడం వల్ల ఏంటంటే చాలామందికి ఉపయోగపడిందనమాట. క్యాస్టర్ ఆయిల్ చాలామంది వాడుతున్నామని తర్వాత నాకు మెసేజ్ చేశారు. ఫోన్‌లో చెప్పిన వాళ్ళున్నారు. తెలిసిన వాళ్ళు. బాగా యూజ్ అవుతుందని చెప్పిన అలాగా కొంచెం నాలెడ్జ్ మనకు తెలిసింది ఇతరులతో షేర్ చేసుకోవడం కూడా తప్పేం కాదు కదా అనిపిస్తదనమాట. సో, ఇంతేనండి ఇవాల్టి వీడియో. నాకైతే యూట్యూబ్ నుంచి ఒక రూపాయి రాలేదని మీకైతే క్లారిటీ అయితే చెప్తున్నాను. చాలామంది అడిగారు. ఇంకో ప్రస్తుతం అయితే నాకు షార్ట్స్ మీద ట్యాగ్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి చూడండి. అవైతే మాత్రం ఏదైనా దాని మీద క్లిక్ చేస్తే మీకు ఏదైనా అలాంటివి కావాలంటే మాత్రం మీరు అందులోకి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చనమాట. అందుకని ట్యాగ్ ప్రొడక్ట్స్ అది యాక్చువల్‌గా 10,000 మెంబర్స్‌కి ఉన్న వాళ్ళకే ఇస్తారండి. కానీ నాకెందుకు ఇచ్చారో నాకే అర్థం కాలేదు. హ్యాపీ అనిపించింది. 2000 కదా నాకుంది సబ్స్క్రైబర్స్. కానీ ట్యాగ్ ప్రొడక్ట్ వచ్చింది. నేను పెట్టుకున్నాను. కొంతమందికి చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి కూడా రాదనమాట. అందుకనే నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది. ఏంటి నాకొచ్చిందని టెక్ ఛానల్ వాళ్ళని కూడా అడిగితే వచ్చితే మంచిదే కదండీ పెట్టుకోండి అన్నారు. సో, అదే నాకు హ్యాపీ అనిపించింది. సో, సక్సెస్ అనేది వస్తుంది కదా! ఎందుకు ఆపేయడం అని ఇంకొక విధంగా అనిపిస్తుందనమాట. ఒక 5 ఇయర్స్ అయితే మనది కాదనుకోవాలండి. ఒకవేళ సంవత్సరానికి ఒకసారి ఒక 10,000 వచ్చినా కూడా ఒక 5 ఇయర్స్ అయితే మనది కాదనుకుంటేనే ఇది కంటిన్యూ చేయాలి. అంత కష్టపడాలా ఇంకప్పటికి నేను ముసలిదాన్ని అయిపోతాను. మా అమ్మాయి పెద్దదైపోతదని ఆలోచిస్తున్నాననమాట. సో, మీ థాట్ ఏంటో కూడా నా సబ్స్క్రైబర్స్ డైలీ నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు కాబట్టి మీ ఒపీనియన్ నేను అడుగుతున్నాను. సో, ఈ విషయం మీద మాత్రం తప్పకుండా కామెంట్ చేసేయండి. స్కిప్ చేయకుండా మాత్రం చూడండి తప్పకుండా. సో, ఇంకా ఇంకో విషయం ఏంటంటే కొంతమంది ఛానల్ నేమ్ చేంజ్ చేయాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళు మంచిగా ఆలోచించి ఆ ఛానల్ నేమ్ క్లిక్ చేసి పేరు చూసాక కొంతమంది వీడియోస్ చూడాలనిపిస్తది. అలా పెట్టుకోవాలనమాట ఛానల్ నేమ్ అనేది. ఒకళ్ళైతే నన్ను అడిగారు. సో, దాన్ని బట్టి మనం ఆలోచించి పెట్టుకుంటే మంచిదనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం చాలామందికి లైక్ కొట్టమని, షేర్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని నార్మల్‌గా వీడియోకైతే చెప్పేస్తాము. కానీ నేనైతే బయట వాళ్ళకి చాలామందికి తక్కువకి చెప్పాననమాట. నా క్లోజ్ ఫ్రెండ్స్‌కి అండ్ ఇంకా కొంతమందికి బాగా తెలిసిన వాళ్ళకి మాత్రమే నేను షేర్ చేశాను. తర్వాత అనిపించిందనమాట. ఇప్పుడు మామూలుగానే మన వీడియోలో ఫేమస్ అయితే బెస్ట్ కదా! ఇంకా అలా ఎవరిని అడగకూడదని నాకైతే అనిపించిందనమాట. సో, ఫస్ట్‌లో మనం తెలియకుండా మామూలుగా అడిగేస్తాము. సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి. ఎందుకంటే ఫస్ట్‌లో మనకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేయాలి అని కంగారు వచ్చేస్తది. టెన్షన్ వచ్చేస్తది. తర్వాత వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి అవి ఇవి తెలిసి మనకే అనిపిస్తదనమాట. ఎందుకంటే మనం బలవంతంగా ఎవరి చేత మనం సబ్స్క్రైబ్ చేయమని అడగకూడదండి. కొంతమందిది నాకు అలా అనిపించిందనమాట. ఫ్రెండ్స్ విషయం కాదు, రిలేటివ్స్ విషయం కాదు. ఏవో కొన్ని 1, 2 విషయాల్లో అలాగా మా ఫ్రెండ్స్ కూడా నాతో చెప్పారనమాట. అంటే యూట్యూబ్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు. నాకు 1, 2 సార్లు అలా అనిపించింది. నచ్చితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తారు కదా! మనం ఎందుకు అడగడము అని చెప్పేసి అనిపించిందనమాట. అదైతే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి యూట్యూబర్స్ అందరూ కూడా. అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలా మనం కూడా చూడండి మన యూట్యూబ్‌లో చాలామంది షార్ట్స్ అవి చూస్తూ ఉంటాము. కానీ ఏంటంటే మనకు అనిపిస్తది అబ్బా! ఈ వీడియో బాగుంది కదా! అనిపించినప్పుడు టక్కన మనం అడగకుండానే వాళ్ళే లైక్ కొట్టేస్తారనమాట. మనల్ని ఇష్టపడే వాళ్ళు మన చుట్టాలు గానీ, మన ఫ్రెండ్స్ గానీ వీడియో బాగోపోయినా లైక్ కొడతారండి. సో, ఇంక అంతే మనం చెప్పినా చెప్పకపోయినా అది వాళ్ళ ఇష్టం అనమాట. చెప్పడం మాత్రం మన ధర్మం. ఎందుకంటే మనం చేసేది ఇదే కాబట్టి. సో, ఇవాళ రెసిపీస్ అయితే ఇవన్నమాట. పప్పు చేశాను. ఇంక ఇవన్నీ పాలకూర పకోడీ చేశాను మా అమ్మాయి అడిగిందని. ఇంక అన్నీ ఏ టు జెడ్ ఏమేమి చేశాను అన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే కొంతమంది మీ వీడియోస్ రావట్లేదు అంటున్నారనమాట. వీడియోస్ రావట్లేదు అని కొంతమందికి కూడా నోటిఫికేషన్ వెళ్ళట్లేదు. మేబీ
అనేది క్లిక్ చేయలేదనుకుంటా. నోటిఫికేషన్స్ రావాలంటే ఖచ్చితంగా పక్కన గంట సింబల్ ఉంటుంది కదా బెల్, అది మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి. అప్పుడు మంచిగా మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయన్నమాట. తప్పకుండా మర్చిపోకండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా బెల్ దగ్గర క్లిక్ చేశారో లేదో చూడండి. అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. అండ్ నాకు ఖచ్చితంగా ఎంత అంటే ఇప్పటికి నాకు 5 మంత్స్ అయింది మానిటైజేషన్ అయ్యి. ఇప్పటికీ ఎన్ని డాలర్స్ వచ్చి ఉంటాయో గెస్ చేయండి. ఎంత కష్టమో చెప్పాను కదా. 1 మిలియన్ వ్యూస్ వెళ్తే షార్ట్కి $1 అనమాట. లాంగ్ వీడియో 1K వెళ్తే $1. దాన్ని బట్టి మీకు అర్థమైందా ఎంత కష్టమో. లాంగ్ వీడియోస్ మనకి యాడ్స్ పెట్టి కూడా కొంచెం కొంచెం రెవెన్యూ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. మెంబర్షిప్ ఇంకా అలా చాలా ఉంటాయి కదా, జాయిన్ బటన్ ఇలాంటివన్నిటికి కూడా కొంచెం కొంచెం యాడ్ అవుతూ ఉంటుంది. అంటే అంత కష్టమట. ఇంత కష్టమని తెలియక నేను ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసాక కష్టమని తెలిసినా సక్సెస్ అయ్యే వరకు వచ్చాను. ఇప్పుడు ఈజీ అయిపోయాక మానేద్దాం అనిపిస్తుంది అనమాట. అంత చిరాకు వచ్చేస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల ఏంటంటే మనకి చూడటానికి ఈజీగా ఉన్నట్టు ఉంటుంది. ఏముంది ట్రైపాడ్ ఫిక్స్ చేసేసి ఏముంది టక చెప్పి వాగేయటమే కదా అనుకుంటాం. కానీ నిజంగా దీనికన్నా గ్రూప్స్ ప్రిపేర్ అయిపోవడం చాలా చాలా ఈజీ అనిపించింది అనమాట నాకు. ఎందుకంటే నేను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాను కదా. సో నాకు అలా అనిపించింది. అంత కష్టం అనమాట యూట్యూబ్ ఛానల్లో. ఏదో అనుకుంటాం కానీ దీని వెనకాల ఉండే కష్టమే. కానీ దీనికి తగ్గ ఫలితం ఏంటంటే డబ్బులు అనేవి జీరో వస్తాయి అనమాట. అవి రాకపోయినా నేను ఒక 5-6 సంవత్సరాలు నాది కాదనుకొని కంటిన్యూ అయిపోతేనే మనం ఇందులో లాస్ట్ వరకు నిలకడగా ఉండగలం అనమాట. ఇంతేనండి ఇవాళ వీడియో. ఇంకా ఈరోజైతే ఇంక మొత్తం రెసిపీస్ అన్నీ కూడా ఒకసారి చూపించేసాను కదా. ఇంకా లాస్ట్కి వాళ్ళిద్దరికి వేసి పెట్టేసి నేను ఇంకా 2 దోశలు వేసుకొని పకోడీ ఇవన్నీ కూడా మంచిగా తినేస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.